ఫుల్ సూట్ రాజకీయవేత్తకి అరకోటి అధికారి వత్తాసు. అంటే జడా శ్రావణ్ కుమార్కి పివి సునీల్ కుమార్ వత్తాసు అనమాట. అదేదో వెనకటికి సామెత చెబుతారు చూడండి, పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ని డిప్యూటీ సీఎం చేయాలి అని అరకోటేసుకొని ఈ అధికారి సస్పెండెడ్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ మీటింగులు చెబుతూ ఉన్నాడు. కాపులు దళితులు కలిసి రాజ్యాధికారం కోసం పోరాడాలి. ఏమిటి ఆ కులాలు, ఆ కాపులు ఏమిటి, దళితులు ఏమిటి, కేవలం కాపుల్నే ఎందుకు ఎంచుకున్నారు, అది కూడా ఈ సమయంలోనే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు అనే దాని మీదనే అసలు ఈ వీడియో చేయాల్సిన అగత్యం ఏర్పడింది. లేకపోతే వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే మనకెందుకు, లేకపోతే వాళ్ళు డిప్యూటీ సీఎంఏ కాకపోతే ప్రధానమంత్రి కానివ్వండి, అసలు అమెరికాకు అధ్యక్షుడే కానివ్వండి, ఎవరికి అభ్యంతరం ఏం లేదు. కానీ ఈ సమయంలోనే మాట్లాడటం అనేది ఇక్కడ చాలా విచిత్రమైన విషయంలాగా కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ గప్ చుప్ సాంబార్ బుడ్డి, నోరు మెదపరన్నమాట. ఆయనకి ఏం కావాలో అది చేసి పెట్టడానికి వీళ్ళు అధికారంలో ఉన్న దీని మొత్తాన్ని వాడుకొని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ మీద రాజ్యద్రోహం కేసు పెట్టి, అది కూడా సుమోటోగా కేసు పెట్టుకొని ఆయన తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేసి, అది ప్రూవ్ అయిన తర్వాత కూడా ఇంకా అదే పోస్టును పట్టుకొని ఏలాడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఈ అరకోటు అధికారి ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. నాకైతే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమీ లేదు, కానీ నాకు టిక్కెట్టు వద్దు, నాకు పదవి వద్దు. జడా శ్రావణ్ కుమార్నో లేకపోతే విజయ్ కుమార్నో డిప్యూటీ సీఎం చేయాలి, అంటే దళితుల్లో నుంచి డిప్యూటీ సీఎం చేయాలి, కాపులకి సీఎం పోస్ట్ ఇస్తాం. ఇందులో కూడా ఒక కుటిల బుద్ధి బయటపడతా ఉంటుంది చూడండి. ప్రస్తుతం కూటమిలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమిలో పవన్ కళ్యాణ్ జనసేన కానీ బీజేపీ కానీ కలిసి కూటమిని ఏర్పడి అధికారంలో ఉన్నాయి ఇక్కడ. అంటే పవన్ కళ్యాణ్ కాపు కులస్తుడు అవటం మూలాన ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి కాపు కులంలో కూడా చాలామందికి జనసేన పెట్టిన కొత్తల్లో అసలు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కదా ఎవరైనా పార్టీలు పెట్టుకునేది. కాకపోతే ఉన్న పరిస్థితుల ప్రకారంగా పవన్ కళ్యాణ్ కొంత సర్దుబాటు చేసుకొని ఇదిగో కూటమిలో కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం కాబట్టి మేము ఈ రకంగా కూటమితోటి అభివృద్ధి సాధిస్తాం అని ఆయన ఒక పక్కన చెబుతుంటే, ఇప్పుడు ఆ కాపుల్లో విద్వేషం రేగొట్టడానికి పవన్ కళ్యాణ్ ఎటుకొటి డిప్యూటీ సీఎంకి అక్కడ ఫిక్స్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు ఏమి పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి సీఎం అని చేయడు కదా, ఇంకా కావాలనుకుంటే వాళ్ళ అబ్బాయిని చేసుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్ని చేస్తాడా అనే మాట కూడా రేపు రావచ్చేమో. కాకపోతే ఇప్పుడు కాపుల్లో ఒక చిన్నగా ఒక విద్వేషం రేగొట్టడానికి కాపుల్లోంచి సీఎం కావాలి. అసలు కాపులు అని ఎందుకంటున్నాడు, బీసీలు అనొచ్చు కదా. మరి అత్యధిక జనాభా ఉన్నాము అని చెప్పుకుంటున్నప్పటికీ మరి బీసీలు దళితులే కదా అత్యధిక జనాభా ఉంది. అలాంటిది ఆ బీసీల్లోంచి అనొచ్చు. అంటే అందులో చాలా రకాల కులాలు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కే గుచ్చుకోవాలంటే అందులో కాపు అనే ఒక పదాన్ని కలుపుకోవాలి. అంతా ఉద్దేశపూర్వకంగా మాట్లాడతారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే గప్చుప్ సాంబార్ బుడ్డి, నోరు మెదపరు, ఏం చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సీఎంగా ఉండటం అనేది వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్. ఆయన సీఎంగా ఆ పదవిలో రాజుగారి పదవిలో కూర్చోబెట్టుకొని సైన్యాధిపతుల్లాగా సైన్యంలాగా మనందరం పోరాడి ఆయన రాచరికాన్ని అలాగనే నిలబెడదాం అనుకునే ఒక బుద్ధి వీళ్ళందరికీ ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మరి ఆయన చేసుకున్న పనుల మూలానే ఇప్పుడు ఆయన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దాదాపుగా చాలా వరస్ట్ సినారియోలో 11 సీట్లు మాత్రమే సాధించి ఈ రోజున విపక్షంలో కూర్చొని ఉన్నాడు. ఇలాగ విపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఈ రకమైన పని చేస్తారు. అసలు డిప్యూటీ సీఎం అవ్వాలని జడా శ్రావణ్ కుమార్కి ఉందో లేదో కానీ ఇద్దరికీ కలిపి కామన్ అజెండా ఒకటి ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలి అని. మరి ఇక్కడ కాపులకు సీఎం అని ఎలా అంటారు అని అంటే రేపు మరొక ప్రత్యేక వాదన తీసుకొస్తారు. అప్పుడెప్పుడో విజయసాయి రెడ్డి చెప్పాడు చూడండి, కాపుల్ని ఆకట్టుకోవటానికి మాది పేరుకి రెడ్డి ఇది ఉన్నప్పటికీ గాను మా సర్టిఫికెట్ల్లో మా కాపు అనే ఉంటుంది అని. ఆయన సర్టిఫికెట్ ప్రకారంగా కాపే కదండి అని రేపు మళ్ళీ ఒక విచిత్ర వాదన తీసుకొచ్చి వయ్యారి నంగనాచి మాటలన్నీ మళ్ళీ మాట్లాడినా కూడా దానికి ఎవడేం చెప్పలేడు. కాకపోతే ఈ పివి సునీల్ కుమార్ గతంలో చేసిన పనులన్నిటి మూలాన ఇప్పుడు ఇలాంటి మాటలన్నింటినీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అని అంటే వీటన్నిటిని మూటగట్టి ఎటు పారేయాలన్నా పారేసేస్తారు. అసలు జడా శ్రావణ్ కుమార్ మొన్న మాట్లాడిన దాని ప్రకారంగా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి లైట్గా ఈవీఎంలో మ్యాండేట్ కనపడంగానే చాలు ఇక మేము రెచ్చిపోతాం అని చెప్పినట్టుగా వీళ్ళు అసలు పివి సునీల్ కుమార్ ఇంకా ముందుగానే రెచ్చిపోతాడేమో. వీళ్ళందరికీ జగన్ సీఎం ఇంట్రెస్టే తప్ప పవన్ కళ్యాణ్ని లేకపోతే చంద్రబాబు నాయుడునో జైల్లో పెడదామనో ఇంకొకటో పెద్దగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ గాను జగన్ని అక్కడ కూర్చోబెట్టాలని వీళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్టు, దానికోసం ఎందుకు ఇన్ని కుట్రలు చేయాల్సిన అవసరం వస్తుంది, అది మాత్రం ఎవరికీ అర్థం కాని అంశం.